బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు పుల్లగంద పులుసు చేశాను. మన వీడియోలో ఎలా చేశానో చూడండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకుందాం. ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్. ఈ ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఆవాలు అవి వేసుకోవద్దు, ఓన్లీ జీలకర్ర ఒకటే. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. ఇక దీంట్లో నేను ముందుగా ఉల్లిగడ్డ ఒకటి, ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, ఒక ఉల్లిగడ్డ కట్ చేసిన, మీడియం సైజ్ ఉల్లిగడ్డ. అది పుల్లగందను మంచిగా వెనకాల చెక్కు తీసి ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. కారం, పసుపు, సాల్ట్, దీనికి తగినట్టు కొంచెము కరివేపాకు, కొంచెము కొత్తిమీర. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇది మంచిగా వేగాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇట్లా అయినప్పుడు కొంచెం అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇదంతా దీంట్లో ఉంటే మెంతి కూర కూడా వేసుకుంటే బాగుంటుంది. మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినప్పుడే మనం అది మెంతి కూర కూడా వేసుకుంటే ఈ పులుసులలో మెంతి కూర బాగుంటుంది. మనం మెంతి పొడి వేస్తాం కాబట్టి మెంతి కూర కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, ఇట్లా వేగినాయి కదా కొంచెం. ఇప్పుడు దీంట్లో పుల్లగంద వేసుకుందాం. ఇది సిమ్ పెట్టుకొని కొంచెం స్టవ్. ఇక పుల్లగంద ఇది ఉడకబెట్టినా కదా, ఎక్కువసేపు ఉడకకుండా ఏం కాదు. ఇక ఒక 2 మినిట్స్ ఇది కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇగో నేను ముందే నానబెట్టిన చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంత నానబెట్టిన ముందే. ఇది మనం ఇప్పుడు ఇలా మంచిగా పిసుకొని దీంట్లో పోసుకుందాం. మనం ఇట్లా చింతపండు ఇట్లా పిసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ పిసుకున్న కొంచెం వాటర్ వేసుకొని ఇలా పోసుకుందాం. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇట్లా దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ రసం పోసి చింతపండు రసం పోస్తుంది.
ఇట్లా దీనిలో ఇంకా కొంచెం వాటర్ పడితే వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ పోస్తాను నేను. ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ దీనికి సరిపడా అంతే సాల్ట్ వేసుకోవాలి, అంతే చూసుకొని వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మెయిన్ మనం వేసేది ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి. ఈ తెలంగాణలో ఎక్కువ మేము వాడేది అయితే జీలకర్ర మెంతుల పొడి. పప్పు చారులా అది ఇది ఇట్లా పులుసులు, అది బెండకాయ పులుసు, చామగడ్డ పులుసు, చేపల పులుసు, ఇలాంటి వాటిలలో అన్నిట్లలో మేము ఇదే వేస్తాము తెలంగాణ సైడు. ఇప్పుడు అదే పొడి నేను వేస్తాను. ఇట్లా మేము ముందుగానే పట్టి పెట్టుకుంటాము. ఇగో ఈ పొడి ఇట్లా ఒక చిన్న స్పూన్తో వేసిన. ఇప్పుడు దీంట్లో కొంచెం మళ్ళీ కరివేపాకు వేద్దాం, కొంచెం కొత్తిమీర. ఇది మంచిగా మసాలా. ఇప్పుడు పులుసు మంచిగా మసలిన తర్వాత అప్పుడు పెడతాం. దీని మూత పెట్టుకుందాం. ఇలా కొంచెము ఎల్లిగడ్డ ఇట్లా దంచేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా పులుసు మరుగుతుంది కదా, ఇంకొక 5 నిమిషాలు మరిగిందంటే అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇది ఇంట్లో చేసిన ధనియాల పొడి. ఒక స్పూన్నర వేసినాను. ఇక అయినట్టేనండి, రెడీ అయింది పుల్లగంద పులుసు. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.